స్పెషల్ రెసిపీ ఏంటంటే కడప కారం దోశ అండి. దోశల పిండి వేసుకున్న ప్రతిసారి ఒక్కసారైనా ఇలా వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి నచ్చి తీరుతుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను పక్కాగా చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా వెడల్పాటి బౌల్ ని తీసుకోండి. 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. అదే కప్పుతోటి 2.5 కప్పుల బియ్యాన్ని కూడా వేసుకోండి. మీరు రోజు అన్నం తినే బియ్యమైనా వేసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యాన్నైనా వాడచ్చు, ఏదైనా తీసేసుకోవచ్చండి. అలాగే 1 స్పూను మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగ వేసేసుకొని వీటన్నిటిని కూడా కడిగి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే 1 అరకప్పు అటుకుల్ని కూడా వేసుకుందాము. అటుకులు మందపాటివై ఉండాలండి. శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. అదే మినపగుళ్ళు బియ్యం అయితే ఖచ్చితంగా 4 గంటల పాటు నానాలి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుందని చెప్పని నేను పిండి రుబ్బటం చూపిలేదండి. పిండి చక్కగా మీరు గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక 8 గంటల పాటు ఈ పిండిని పులియబెట్టుకోవాలండి. అప్పుడే మనకి దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నాకు పిండి రుబ్బిన తర్వాత అరగిన్నెకి పిండి వచ్చింది. కానీ మనకి చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో, పిండి బాగా పులిసింది. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత పిండిలో నుంచి కొంచెం పిండిని గిన్నెలోకి తీసుకుందాము. మిగతా పిండి మొత్తాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. మనం వారం రోజుల పాటు ఈ పిండిని వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పిండికి ఏదైతే మనం పక్కకు తీసి పెట్టుకున్నామో ఆ పిండికి సరిపడా 1 స్పూను ఉప్పుని అలాగే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని దోశల పిండికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలా కలుపుకొని మనం పిండిని పక్కన పెట్టుకుందాము. ఇది మనం కడప కారం దోశకి వేసుకునే పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు కడప కారం దోశలోకి ముఖ్యమైనది బొంబాయి చట్నీ అండి. ఈ బొంబాయి చట్నీ చేయటం చాలా ఈజీ. అలాగే ఆ దోశలో వేయటం వల్ల పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. ముందుగా బాండీని పెట్టుకోండి. బాండీలోకి 1-2 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పుని వేయండి. ఇవన్నీ కూడా కొంచెం సేపు వేగేలాగా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు మనకి బొంబాయి చట్నీలో కావాల్సింది ఏంటో చెప్తాను. వెడల్పాటి గిన్నెను తీసుకోండి. ఇక్కడ నేను 2 రెమ్మల చింతపండుని వేడి నీళ్ళల్లో తడిపెట్టేస్తున్నాను. వేడి నీళ్ళల్లో తడిపెట్టడం వల్ల చింతపండు చాలా తొందరగా నానిపోతుంది. మరీ వేడిగా కాదండి, గోరువెచ్చగా తీసుకోండి, మనం చేతులతోటి పట్టుకోవటానికి వీలుగా ఉండేటట్లు. ఇలాగా చింతపండు మొత్తాన్ని కూడా మనం రసాన్ని తీసేసుకుందాము. పండులో నుంచి ఎక్స్ట్రాగా ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా తీసేద్దాము. ఇలా పిప్పి తీసేసిన తర్వాత దీంట్లోకి 3 స్పూన్ల శనగపిండిని యాడ్ చేయాలి. బొంబాయి చట్నీ మనకి దోశలోకే కాదండి, మనం దోశలోకి నలుచుకొని చట్నీలా తినడానికి కూడా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శనగపిండి చింతపండు నీళ్ళల్లోకి ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. మనకి నీళ్ల కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగానే ఉండాలి. ఈ లోపు మనం ఇదంతా కలుపుకునే లోపు మనకి పోపు కూడా బాగా వేగిపోయి ఉంటుంది. ఈ పోపు వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకుందాము. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెండూ కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ వేగిన పోపులోకి ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి చింతపండు నీళ్ల మిశ్రమం ఉంది కదా, మళ్ళీ తాలింపులోకి వేసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని నిదానంగా ఈ పోపులోకి పోసేసుకుందాము. 2 నిమిషాల్లోనే మనకి ఈ చట్నీ అంతా కూడా దగ్గర పడుతుంది. చూడండి ఈ విధంగా మనం సన్నటి సెగ మీద ఈ చట్నీని ఉడకపెడితే రుచి అనేది చాలా బాగా వస్తుంది. రెసిపీ మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకుందాము. అలాగే మంచి కలర్ కోసం చిటికెడు పసుపును కూడా వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి వచ్చేదాకా ఉడకనిద్దాము. చూసారా చట్నీ ఈ విధంగా ఉండాలి. మనకి
బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కారాన్ని తయారు చేసుకుందాం, అది కూడా కడప కారాన్ని. కొంచెం వేడి నీళ్లలోకి ఇక్కడ నేను 6 ఎండుమిరపకాయల్ని నానబెట్టాను. ఎండుమిరపకాయలు నానబెట్టడం వల్ల రుచి అనేది బాగా వస్తుంది, గ్రైండ్ కూడా బాగా అవుతుంది, తొనకల్లాగా కనిపించదు. అలాగే ఒక 2 ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాము. రెసిపీ మొత్తానికి సరిపడా ఒక 1/2 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. మనం అన్నిట్లో ఉప్పులు వేస్తున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలండి. దీని మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. మనం దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదండి. కడప కారం దోశకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కారం. అలాగే కారం దోశతో పాటుగా ఈ కారంతో పాటుగా ఇక్కడ పుట్నాల పొడిని కూడా చల్లుతారండి. ఆ పొడి ఈ కారం మీద చల్లిన తర్వాత టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటాయి. మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు వస్తున్నాయి. 1 కప్పు వేయించిన శనగపప్పుని తీసుకోండి. అలాగే మీరు ఒక 1/2 స్పూన్ ఉప్పుని, 1/2 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది దోశల మీదకే కాదు, మనం ఉప్మాల్లోకి తినచ్చు, రైస్ లోకి తినచ్చు, ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని మొత్తాన్ని కూడా మనం పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పొడుము అంటారండి. ఈ పొడుముని తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి 2 నుంచి 3 నెలలకి పైగానే నిల్వ ఉంటుంది. పొడుము రెడీ అయిపోయింది, బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది, ఎర్ర కారం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం దోశల్ని వేసుకుందాము. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనం బాగా కాలాలి. కాలిన తర్వాత మాత్రమే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతైతే పల్చగా వీలవుతుందో దోశ పెనం మీద వేసి అంత పల్చగా మనం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఎర్రకారం, ఈ ఎర్రకారాన్ని వేద్దాము. తర్వాత 1 స్పూను బొంబాయి చట్నీని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. బొంబాయి చట్నీ కూడా తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుందాము. కొంచెం ఆయిల్ ని ఈ చట్నీల మీద అలాగే దోశ చుట్టూతా కూడా మనం స్ప్రెడ్ చేద్దాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు తెలిసి మీ అందరికీ కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాగ మనం దోశ పెనానికి అంటే ఆ దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పట్టుకొని పెట్టుకున్న ఈ పప్పుల పొడి ఉంది కదా, ఈ పప్పుల పొడి మొత్తాన్ని కూడా దోశ మీదకి చల్దాము. మీకు ఇంకో విషయం చెప్పనా అండి, ఈ పప్పుల పొడిని ఉత్త దోశ మీదకి చల్లుకొని తిన్నా పొడుం దోశ సూపర్ ఉంటుందండి. చిన్నప్పుడు నాకు ఎంతో ఇష్టం ఈ పొడుం దోశ అంటే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక వైపు మంచి గోల్డెన్ కలర్ లోకి కాలిన తర్వాత ఈ దోశని మనం మధ్యలోకి మడత పెట్టి సర్వ్ చేసేసుకోవటమేనండి. ఈ దోశని రెండో వైపు అస్సలకి కాల్చకూడదు, టేస్ట్ అస్సలకి బాగోదు. ఇలాగ మనం పల్చగా పిండిని వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ, అంచులు చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉండాలి. ఇలాగా మనం మధ్యలోకి మడత పెట్టి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము. కడప కారం దోశ మీకు కూడా నచ్చిందా? అయితే చట్నీతో పాటు, కారంతో పాటు, బొంబాయి చట్నీతో పాటు ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయటం, మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.